రైట్. ఇగో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఇది పెద్ద ఎత్తున ఎక్కడైనా పెద్ద ఆర్టికల్స్ రూపాన కనిపిస్తుందేమో అనుకున్నా కానీ కనబడలే. త్వరలోనే లవ్ జిహాద్ చట్టం, నిందితులకు జీవిత ఖైదు విధించేలా రూల్స్, అస్సాంలో జన్మించిన వారికి మాత్రమే ఉద్యోగాలు, సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు. తమ ప్రభుత్వం లవ్ జిహాద్కు వ్యతిరేకంగా చట్టాన్ని అమలు చేస్తుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. దాన్ని ఉల్లంఘించిన వారికి జీవిత ఖైదు విధిస్తామనే నిబంధనను కూడా తీసుకొస్తామని తెలిపారు. ఆదివారం గౌహతిలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో లవ్ జిహాద్ పై మాట్లాడామని, అలాంటి కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు విధించే చట్టాన్ని తీసుకొస్తామని, అంతేకాక త్వరలో కొత్త డొమిసైల్ పాలసీని ప్రవేశపెడతామని, దీని ద్వారా అస్సాంలో జన్మించిన వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. హిందువులు ముస్లింల మధ్య భూముల విక్రయానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. అటువంటి లావాదేవీలను ప్రభుత్వం నియంత్రించలేదని, అయితే అలాంటి ఒప్పందాలకు సీఎం అనుమతి పొందడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సింపుల్గా చెప్పాలనంటే, ఇఫ్ లెట్స్ సే మనం హిందువులం, మనం ఒక ముస్లిం దగ్గర ల్యాండ్ కొనాలో లేదా ఆయన బిల్డింగ్లో ఏదైనా ఫ్లాట్ కొనాలని అనుకుంటే, లేదా ఒక ముస్లిం వచ్చి ఒక హిందువు దగ్గర ఏదైనా కొనాలని అనుకుంటే దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాతనే కొనాలి అనేటువంటిది ఒకటి. ఇక్కడ వార్త ఇంత రాశారు కదా, హెడ్లైన్స్లో మాత్రం ఇక్కడ చూడర్రి, అస్సాంలో జన్మించిన వారికి మాత్రమే ఉద్యోగాలు, లోకల్ జాబ్స్. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఒక మంచి పరిణామం, కొంత పరంగా చెడు పరిణామం కూడా. హైదరాబాద్కి ఎంతో మంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. స్పెషల్గా అస్సాం, బీహార్, ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉద్యోగ రీత్యా వచ్చేటువంటి వాళ్ళు వలస కూలీలు చాలా ఎక్కువ, వలస ఉద్యోగులు కూడా చాలా ఎక్కువ. అలాగే హైదరాబాద్ నుంచి కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వలస ఉద్యోగాలు, వలస కూలీలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ. సో ఇప్పుడు ప్రతి రాష్ట్రం కనుక కేవలం ఆ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు అనేటువంటి రూల్ కనుక పాస్ చేస్తే, మొన్న కర్ణాటకలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనం చూసాం. లోకల్ వాళ్ళకే 85% ఉద్యోగాలు అంటే ఏ రకమైనటువంటి, అది ప్రైవేట్ సంస్థలు కూడా ఏ రకమైనటువంటి ఉద్యమం లాగా మొదలైనటువంటి ఇష్యూని మనం చూసాం. సో ఇది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కనుక అమలు చేస్తే, ఒకటి ఆ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళకి ఉద్యోగాలు రావడం ద్వారా. కానీ సో వేరే రాష్ట్రంలోకి వలసపోయి ఉద్యోగం చేసేవాడి పరిస్థితి ఏంటి? తెలంగాణ నుంచి పోతా ఉన్నారు, కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారు, తెలంగాణ నుంచి మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీ, ముంబై, చెన్నై ఇలా వెళ్ళి స్థిరపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవితవ్యం ఏంటి అనేటువంటి దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగి దాని మీద ఏదైనా రెగ్యులేషన్ లేదా దాని మీద ఏదైనా ఆర్డినెన్స్ లాంటిది వస్తే బాగుంటుందేమో అనేటువంటిది నా ఉద్దేశం. అంతే.